విశాఖ కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి పర్యాటకుల మనసు దోచేస్తోంది. పీపీపీ విధానంలో 7 కోట్ల వ్యయంతో వీఎంఆర్డీఏ నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ అద్దాల వంతెన సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. ప్రారంభించిన తొలి రోజు నుంచే విశేష స్పందన కనిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద తేలియాడే గాజు వంతెనగా ప్రచారం జరగడంతో నగరానికి వచ్చే పర్యాటకులు తమ సందర్శనీయ స్థలాల్లో గాజు వంతెనను చేర్చుతున్నారు. వంతెనపై నుంచి సముద్ర అందాలను వీక్షిస్తూ నూతన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. సెల్ఫోన్లో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. టికెట్ ఛార్జీలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంతెనపైకి వెళ్లేందుకు ఒకరికి 250గా నిర్ణయించారు. దంపతులు, ఒక కిడ్ అయితే 650 చెల్లించేలా ధరను అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా ఫ్యామిలీ కాంబో కింద తల్లిదండ్రులు, 2 పిల్లలకు 800, 10 మంది గ్రూపు ఉంటే ఒక్కో టిక్కెట్టు 200గా నిర్ణయించారు. ఫ్రెండ్స్ కాంబో కింద 5గురు ఉంటే ఒక్కో టిక్కెట్టుకు 220 చెల్లించాల్సి ఉంటుంది. బ్రిడ్జిపై ఒకేసారి సుమారు 100 మంది వరకు వెళ్లవచ్చు. కానీ సందర్శకుల భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఒక దఫాలో 40 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి 10 నిమిషాల పాటు ప్రకృతి అందాలు వీక్షించడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం రోజుకు 1000 మంది చొప్పున వస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు. వీకెండ్స్లో సందర్శకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.